హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియో కనుక మీరు చూడకపోయి ఉంటే ఐ హోప్ లాస్ట్ వీడియో అందరూ చూసే ఉంటారనుకుంటున్నాను. ఇన్ కేస్ చూడకపోతే చూసేసేయండి. సో అందరూ అడిగిన ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, థంబ్నెయిల్ ఏమో ఆద్యాస్ ఫస్ట్ బర్త్డే అని పెట్టారు, కాకపోతే వీడియోలోనేమో ఇల్లే చూపించారని అడుగుతున్నారు. యాక్చువల్గా చిన్న పాప కాబట్టి సో ఫేస్ అప్పుడే రివీల్ చేద్దామని నేను అనుకోలేదు. దట్టు వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ ఉండాలి. సో వాళ్ళు వద్దన్నారు కాబట్టి నేనైతే ఫేస్ ఏమీ పెట్టలేదు, పిక్చర్స్ కూడా అందుకేమీ పోస్ట్ చేయలేదు. అందుకనే ఇంకా ఆల్రెడీ డెకరేషన్స్ అదంతా మీకు చూపించేశాను కాబట్టి, సో ఇల్లు వాళ్ళు రీసెంట్గా కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు కాబట్టి అది కూడా మీకు చూపిద్దాం అన్నట్టుగా నేనైతే అది వీడియో పోస్ట్ చేశాను. సో అదనమాట. సో అందరూ ఎలా ఉన్నారు? నేను కుకింగ్ వీడియోస్ మీదే చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అఫ్కోర్స్ నేను చెయ్యట్లేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అందరికీ తెలుసు. నిజంగానే జరిగింది. బట్ సమ్మర్ స్వీట్స్ తినాలని, స్నాక్ ఐటమ్స్ చేసుకొని ఇంట్లోనే హోమ్ రెమెడీ చేసుకొని తినాలని ఉంది. ఎందుకంటే బయట ఆయిల్ సంగతి మీకు తెలిసిందే కాబట్టి యూస్ చేస్తూ ఉంటారు. సో అవి ఎక్కువ ప్రిఫర్ చేయడం కన్నా ఇంట్లో మనం చేసుకొని మనం తినడం అదే బాగుంటుంది కాబట్టి సో ఇలా బాగా అలవాటు అయిపోయిందనమాట. సో ఈ వీడియో కూడా మీకు అర్థమైపోయే ఉంటుంది. సేమ్ ఆల్రెడీ గులాబ్ జామ్ చేశాను కదా, సో దాంతో ఎందుకు రొటీన్గా చేయాలి అని నేను యూట్యూబ్ వీడియోస్లో చాలా చూశాను. బ్రెడ్తో వాళ్ళు గులాబ్ జామున్ చేస్తున్నారు, అది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. కాకపోతే అక్కడ గులాబ్ జామున్ మనం ఆ రెమెడీతో చేస్తున్నాము, దీనిలో బ్రెడ్స్తో చేస్తున్నాము అంతే. సో మిగతాదంతా సేమ్ ప్రాసెస్ అనమాట. సో అదే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఈ వీడియో అదే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా బ్రెడ్ గులాబ్ జామున్కి మనకు కావాల్సింది మిల్క్ బ్రెడ్ బిట్స్ అనమాట. సో ఫ్రెష్వి తీసుకోండి. నేనైతే ఇక్కడ 8 బ్రెడ్ పీసెస్ తీసుకుంటున్నాను. సో మీ ఇష్టం, మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటున్నారో అంత క్వాంటిటీ ఆఫ్ బ్రెడ్స్ తీసేసుకోండి మీరు. సో నేను ఇక్కడ 8 పీసెస్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్లీ ఏంటి అంటే బ్రెడ్ స్లైసెస్ మనం కట్ చేసేయాలన్నమాట. బ్రెడ్ స్లైసెస్ మొత్తం కట్ చేసేసుకొని ఫస్ట్లీ సైడ్స్ అయితే కట్ చేసేసుకోండి. నేను ఇక్కడ చెప్పాను కదా 8 పీసెస్ తీసుకున్నాను. సో 8 పీసెస్ ఆఫ్ బ్రెడ్కి నేను మొత్తం సైడ్ పీసెస్ అయితే తీసేస్తున్నాను. అది మొత్తం సైడ్స్ కట్ చేసేసిన తర్వాత మిగిలిన బ్రెడ్ని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, అట్లా పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనమైతే మిక్సీ పెట్టేసుకోవాలి. మెత్తగా వచ్చేసేయాలన్నమాట, పౌడర్ లాగా. కొంచెం వేస్తున్నాను ఎందుకంటే మొత్తం పట్టదు కాబట్టి. సో నేను 2 సార్లు వేసుకున్నాను. చూడండి అట్లా వచ్చింది అనమాట. మనం మొత్తం మిక్సీ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ లాగా చూడండి ఎట్లా తగులుతున్నాయో. చూసారు కదా, మనం మొత్తం బ్రెడ్ పీసెస్ని మిక్సీ చేసేసుకున్నాం కదా. ఇట్లా పౌడర్ అయిపోయిన తర్వాత ఒక సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ మనం పాకం కదా మెయిన్ గులాబ్ జామున్కి. సో పాకం స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ మీద గిన్నె పెట్టేసి వాటర్ ప్లస్ అట్లాగే పంచదార. పాకం ఎట్లా అంటే బాగా జిగురుగా ఉండాలి. సో అప్పుడు బాగుంటుంది అనమాట. అలా వచ్చేంత వరకు మీరు బాయిల్ చేస్తూ ఉండండి. నేను ఒక కప్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను. కప్ ఆఫ్ షుగర్కి కప్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది. మీరు ఎంత బ్రెడ్ పీసెస్ అయితే తీసుకుంటున్నారో సో అంత క్వాంటిటీలో మీరు చూసుకొని వాటర్ అలాగే షుగర్ యాడ్ చేసుకోండి. నేను 8 పీసెస్ తీసుకున్నాను కాబట్టి సో 1 కప్ ఆఫ్ షుగర్ 1 కప్ ఆఫ్ వాటర్ మిక్స్ చేస్తున్నాను. దాని తర్వాత మనం ఆల్రెడీ బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన సైడ్ పెట్టుకున్నాం కదా. సో దీనిలో మళ్ళీ పాలు మిక్స్ చేస్తూ మనము రౌండ్ ఉండగా చూసుకోవాలన్నమాట.
పాలు ఎందుకు పోయాలి అంటే యాక్చువల్గా వాటర్ కూడా పోసుకోవచ్చు, బట్ ఇది బ్రెడ్ కాబట్టి పాలు కూడా యాడ్ అయితే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని పాలు అనమాట. మిల్క్ చూసుకొని కలుపుకుంటూ ఉండండి, కొంచెం కొంచెంగా పోసుకొని, ఎందుకంటే ఎక్కువ ఒకేసారి పోసేసుకున్నారంటే అది జోరుగా అయిపోతుంది. సో మీకు గులాబ్ జామున్స్ చేయడానికి కూడా రాదు. సో అందుకని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండి కలుపుతూ ఉండండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకా గులాబ్ జామున్ స్టార్ట్ చేసేద్దాము. ఇలా మొత్తం మెత్తగా చేసేసి మొత్తం మిల్క్ అట్లాగే బ్రెడ్స్ కూడా మొత్తం కలిపి పెట్టేసేసిన తర్వాత గులాబ్ జామున్ స్టార్ట్ చేసుకోవాలి. చూసారు కదా, సేమ్ ప్రాసెస్ చెప్పాను కదా ఆల్రెడీ. అట్లా చిన్న చిన్న రౌండ్స్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మొత్తము. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసేసుకోండి. ఆల్రెడీ మనం గులాబ్ జామున్స్ అన్నీ రెడీ పెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈలోగా ఆయిల్ కూడా హీట్ అవుతుంది అనమాట. ఇటుపక్క మనము పంచదార పాకం ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా, చూసారా ఎట్లా వస్తుందో, అది బాగా పాకం పట్టాలన్నమాట. సో ఆయిల్ అయితే హీట్ అయింది. సో ఒక్కొక్క గులాబ్ జామున్ మనం వేసేస్తున్నాము. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. సో కొంచెం కొంచెంగానే వేసుకోండి గులాబ్ జామున్స్, ఒక్కదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. సో మీరు మొత్తం గులాబ్ జామున్స్ వేసేసిన తర్వాత వెంటనే మనము తిప్పద్దు, ఒక 1 మినిట్ ఆగిన తర్వాత తిప్పండి. అట్లా కొంచెం సేపు ఆగిన తర్వాత తిప్పండి. అలా 1 బై 1 గులాబ్ జామున్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటూ ఉండండి బాల్స్ని. సో మంచి కలర్ ఉంటాయి అన్నమాట. దగ్గరుండి చూసుకోవాలి, లేదంటే ఇవి కూడా మాడిపోతాయి. జాగ్రత్తగా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేస్తూ ఉండండి మొత్తాన్ని.
అలా గోల్డెన్ కలర్ వచ్చేసిన వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ పాకం మనం ముందుగానే పెట్టించుకున్నాం కదా, అది ఆఫ్ చేసేసుకొని బాగా జిగురుగా అయింది అనుకున్నప్పుడు మీరు ఆఫ్ చేసుకోండి స్టవ్. సో మనం చేసుకున్న గులాబ్ జామున్స్ 1 by 1 దాంట్లో వేసేసుకొని 2 hours వరకు మనం నానబెట్టుకోవాలన్నమాట. మొత్తం వేసేసిన తర్వాత పాకంలోకి మనం 2 hours వరకు పెట్టేసేయాలన్నమాట, నానబెట్టేసేయాలన్నమాట మూత పెట్టేసి. సో ఫైనల్గా టేస్టీ బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ. హలో, ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. సో అది ఈ వీడియో అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో చక్కగా స్వీట్ ఐటమ్స్, స్నాక్ ఐటమ్ చేసుకోవచ్చు. సో నేను మీకు యూజ్ అయ్యే ఐటమ్స్ ఏమిటండి మీరు మాట్లాడేది? వీడియోసే పెడుతున్నానని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదేంటి అనుకుంటున్నారా? మినీ ఫ్యాన్. సమ్మర్ కదా, తప్పదు. అది కూడా అడుగుతారా సార్? సో అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.